మార్కెట్లో పసుపు ధర రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ లో క్వింటా పసుపు ధర 17,000 దాటింది. ఇది జాతీయ స్థాయిలోనే రికార్డుగా చెప్తున్నారు అధికారులు. ఇందూరుకు కేంద్రం పసుపు బోర్డు మంజూరు చేసిన తర్వాత పసుపు ధర అమాంతం పెరుగుతూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దశాబ్ద కాలం తర్వాత పసుపుకు మంచి ధర పలకటం సంతోషంగా ఉందని పసుపు రైతులు అంటున్నారు. ఈ ఏడాది ఆర్మూరు, బాల్కొండ ప్రాంతాల్లో పసుపు సాగు పెరిగిందని, మార్కెట్లో మంచి ధర లభిస్తోందంటున్నారు. ప్రధాని మోదీ నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించడం రైతులకు వరంగా మారిందంటున్నారు. పసుపు బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే పసుపు సాగు మరింత పెరుగుతోందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా రైతులు ఈ ఆర్మూరు పట్టం పూర్తిగా ఆర్మూరు మండలం కానీ బాల్కొండ మండల పరిధిలో కానీ అనేక ఎకరాలలో 1000 ఎకరాలలో పంట సాగు చేస్తారు. గత 5-6 సంవత్సరాలుగా సరైన ధర లేక, అదేవిధంగా దిగుబడి కానీ అధిక వర్షాల వల్ల కానీ దిగుబడి లేక, ఏదైతే దుంపకులు, తెగులు అలాంటి కారణాలతో దిగుబడి రాలేకపోయింది. అదేవిధంగా సరైన గిట్టుబాటు ధర లేక కూడా పెట్టిన ఇది పంట దిగుబడి కూడా గిట్టుబాటు ధర లేక మనం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళలేని పరిస్థితి. దీని ద్వారా అనేక మంది రైతులు కొద్దిగా దీని సాగును తగ్గించారు. ఈ సంవత్సరము స్టార్టింగ్ సీజన్ మొదటి ప్రారంభంలో నుండి కూడా ఏదైతే 10,000 నుంచి 12,000 వరకు ఉంటుండే, ఈ ప్రజెంట్ ఇప్పుడు 14 నుంచి 15,000 పైచీలకు ధర నడుస్తూ ఉంది. ఇది రైతులకు చాలా సంతోషము. ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో పసుపు పంట సాగు చేసి దానికి మంచి దిగుబడి వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాలుగా పసుపు రేటు ఏం మరి దారుణంగా ఉంది. ఈ ఒక సంవత్సరం కొద్దిగా పెరిగింది. ఇది కంటిన్యూగా అయితే మాకు కొద్దిగా దిగుబడి మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది, గిట్టుబాటు ధర ఉంటుంది, కొద్దిగా మాకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. పసుపు ధరలకు సంబంధించినటువంటి కానీ పసుపు దిగుబడికి సంబంధించినటువంటిది కానీ రైతులకు ఈ అంటే గత పుష్కర కాలంగా గత 12 సంవత్సరాల నుంచి లేని ధరలు ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఇవే ధరల్ని నిలకడగా ఉండేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు మరింత ప్రోత్సాహం కల్పించే విధంగా ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి బిందు సేద్యం లేదు ప్రభుత్వం తరఫు నుంచి, అలాగే 10 సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేక కూడా దిగుబడి తగ్గింది, ఏరియా కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి మరింత ప్రోత్సాహం కల్పిస్తే పసుపు రైతులు ఇంకా కొంచెం సాగు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇంకోవైపు పసుపు ధర భవిష్యత్తులో 20,000 చేరుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. పసుపు ధర పెరుగుదల నిజామాబాద్ రాజకీయాలపై ప్రభావం చూపనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు మంచి రోజులొచ్చాయి అన్నారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పసుపుకు ధర రావడంతో రైతుల్లో బీజేపీ పట్ల సానుకూల వాతావరణం కనిపిస్తోందని ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ లో క్వింటా పసుపు ధర 17,000 దాటింది. ఇది జాతీయ స్థాయిలోనే రికార్డుగా చెప్తున్నారు అధికారులు. ఇందూరుకు కేంద్రం పసుపు బోర్డు మంజూరు చేసిన తర్వాత పసుపు ధర అమాంతం పెరుగుతూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ మార్కెట్ లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలుకుతోంది. 17,000 రూపాయలు క్వింటాల్కి 17,000 రూపాయల పైనే పలుకుతోంది. 13 ఏళ్ల తర్వాత ఇది రికార్డు ధరగా చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి నిజామాబాద్ పసుపు మార్కెట్ లో పసుపు ధర రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ధర పలకడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. గంధం మోహన్ అనే రైతు దగ్గర 17,011 రూపాయలకు నిజామాబాద్ లో పసుపు క్వింటాల్ ధర మార్కెట్ లో కొనడం జరిగింది. 2011లో ఆఖరిసారి 16,000 ధర పలికినట్టు రికార్డు చెప్తున్నాయి. తాజాగా 13 సంవత్సరాల తర్వాత ఈ పసుపు ధరకు రెక్కలు రావడంతో పసుపు పండించే రైతులంతా కూడా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో దాదాపు 1,00,000 మంది రైతులు పసుపు ధర పండిస్తారనేది ఒక అంచనా. సో గత కొంతకాలంగా పసుపుకు గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి సహకరించకపోవడం వల్ల సాగు దిగుబడి కూడా తగ్గింది. అయితే తాజాగా పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన తర్వాత గత అక్టోబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. గతంలో కూడా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా పసుపు బోర్డు హామీని ఇచ్చారు గత ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా. ఈ నేపథ్యంలోనే తాజాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున పసుపుకు డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా ఎగుమతులు పెరగడంతో పసుపు ధరకు పెద్ద ఎత్తున ధర పలుకుతున్నట్టు కూడా మనకు మార్కెట్ వర్గాల సమాచారం. నిజానికి నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూరు, జగిత్యాల ఇలా అనేక ప్రాంతాల నుంచి పసుపు పండించిన రైతులు పసుపును నిజామాబాద్ మార్కెట్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. నిజానికి ఆసియాలోనే నిజామాబాద్ పసుపు మార్కెట్ కు అత్యంత డిమాండ్ ఉంది, పెద్ద మార్కెట్ గా కూడా చలామణి అవుతుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన దశాబ్ద కాలంగా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి దిగుబడి తగ్గిపోవడం కావచ్చు, పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతూ వస్తారు. నిజామాబాద్ లో ఎప్పుడు కూడా పసుపు రైతుల ఆందోళన కావచ్చు, వాళ్ళ ధర్నాలు, రాస్తారోకోలతో ఎప్పుడు కూడా నిజామాబాద్ లో పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తూ ఉంటది. పసుపు నరేష్, మీరు ఎంపీ అరవింద్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి అరవింద్ గారు. సో నిజంగా రికార్డు ధర పలుకుతోంది, ఏమంటారు? రికార్డు ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ రేట్ అండి పసుపుకి. నాకు తెలిసినంత వరకు 2,000 ఎక్కువ రేట్ ఉండింది. ఆఫ్టర్ 13 సంవత్సరాలు ఇంత రేటు ఎప్పుడూ లేదు. అండ్ ఈ రికార్డ్ ని మళ్ళీ మేమే బద్దలు కొడుతాం. అంటే పూర్తి స్థాయిలో ఏర్పాటు అయిపోతే బోర్డు ఇంకా మరింత పెరగచ్చు అంటారు ఎంపీ గారు? ఈ రికార్డు మేమే మళ్ళీ బద్దలు కొడతాం నెక్స్ట్ ఇయర్. 20,000 పైనే పసుపు రేటు ఉండేటట్టు పర్మనెంట్ గా చేస్తామండి. ఆ రకంగా పని జరుగుతా ఉంది. దీని వెనకాల కొన్ని కీలక అంశాలు చెప్తాను మీ ద్వారా రైతులకి తెలియాల్సింది. 2018-19లో 133,600 టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యేది పసుపు. ఇప్పుడు 170,085 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. సుమారు 37-38,000 టన్నులు ఎక్స్పోర్ట్ పెంచాము. ఇంకో విషయం ఏంటంటే 30,578 టన్నులు 2018-19లో ఇంపోర్ట్ అయ్యింది. గత సంవత్సరం 22-23లో 16,000 టన్నులకి పడిపోయింది ఇంపోర్ట్. అంటే దాదాపు సగానికి సగము ఇంపోర్ట్ తగ్గించుకున్నాము. 35,000 టన్నులు దాదాపు పెంచుకున్నాము. ఇవన్నీ కలిపితే సుమారు 52,000 టన్నుల పసుపు మనకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 22-23లో జరిగిన ఎక్స్పోర్ట్ వాల్యూ 1,600 కోట్ల రూపాయలు. దీనికి కొత్తగా ఏర్పడిన పసుపు బోర్డుకి 6,400 కోట్ల రూపాయల మనకి టార్గెట్ వేయడం జరిగింది మోదీ గారి ప్రభుత్వం 2030 వరకు. సో అందుకని నేను చెప్తా ఉన్నాను, దీని వెనకాల చాలా వర్క్ ఉంది కాబట్టి రానున్న కాలంలో 20,000కి తక్కువ పసుపు రేటు ఉండదు. విస్తీర్ణత కూడా కేవలం తెలంగాణ ప్రాంతంలోనే తగ్గింది. దేశవ్యాప్తంగా 18-19లో 6,46,000 ఎకరాలు సాగితే 2022-23లో 8,05,000 ఎకరాలు సాగింది. 1,50,000 ఎకరాల కంటే ఎక్కువ సాగు జరిగింది దేశంలో పసుపుది. ఇక్కడ తెలంగాణలో లేబర్ కాస్ట్ దాని కొరత వల్ల
కాస్ట్ ఎక్కువ ఉంది. లేబర్ కాస్ట్, సేంద్రియ ఎరువుల కాస్ట్ తెలంగాణలో ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు ఉపాధి లేక, ఉపాధి కల్పించక ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ గల్ఫ్ వలసలు ఎక్కువయ్యాయి కాబట్టి ఇక్కడ రైతాంగం యువకులందరూ కూడా వ్యవసాయం వదిలేసి గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇది మన రాష్ట్రం ఏ రకంగా పూడుస్తుందో రాష్ట్ర ప్రభుత్వము దాని మీద ఫోకస్ చేయాలి. అదే రకంగా యానిమల్ హస్బెండరీ వాటి మీద ఫోకస్ చేసి కేంద్రీయ ఎరువులు కూడా మనకు పెరిగేటట్టు మన ప్రాంతంలో చేయాలి. సో దీని వెనకాల మోదీ గారి ప్రభుత్వం పసుపనే కాదండి, ఎక్స్పోర్ట్స్ విషయంలో అన్ని ప్రోడక్ట్స్ కి ఎక్స్పోర్ట్స్ విషయంలో మనకి గత 10 సంవత్సరాలలో మోదీ గారు చేపట్టిన ప్రోయాక్టివ్ గవర్నెన్స్ వల్ల ఈ రేట్ల వ్యవహారం ఉంది.